ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం మనోజవం మారుతితుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనకి ఏప్రిల్ మాసంలో 2వ తేదీన ఈ యొక్క అంతరిక్షంలో కాలచక్రంలో ఉన్నటువంటి 12వ రాశి అయినటువంటి మీనరాశిలో శని భగవానుడితో కుజుని యొక్క కలయిక దాదాపుగా 41 రోజులు, అంటే మే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజశనుల యొక్క కలయిక సంచారము మీనరాశిలో ఆ యొక్క సంచార ప్రభావము అతి క్లిష్టమైనటువంటి పరిస్థితులని, కష్టాలని, నష్టాలని, ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధంగా శాసించాలో ఆ విధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులతో శాసించే అవకాశం కలుగుతూనే ఉంది, ఇంకా కలగబోతోంది. దాదాపుగా ఈ కుజుడు 2వ తేదీ నుండి, ఏప్రిల్ 2వ తేదీ నుండి మరి 6వ తేదీ వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్రంలో ఉండి 6వ తేదీ నుండి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రయాణం చేస్తూ దాదాపుగా ఏప్రిల్ 22, 23వ తేదీ వరకు కూడా ఆ యొక్క శని నక్షత్రంలో ప్రభావం ప్రపంచాన్ని అట్టడిగిస్తూ ఉంటుంది. ఆ తదుపరి కుజుడు బుధరాశిలో వ్యాపార గ్రహమైనటువంటి రేవతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధరాశిలో సంచారము ఆర్థిక లావాదేవీల మీద, అట్లాగే వర్తక వ్యాపారాదుల మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద, ముఖ్యంగా ఏదైతే వార్తా వాహకాలుగా ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కావచ్చు, సినిమా పరిశ్రమ కావచ్చు, రైళ్ళు, వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలకి సంబంధించి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఇంకా ముందు ముందు మనకి గోచరిస్తూ ఉంటాయి, దాదాపుగా మే 10వ తేదీ వరకు కూడా. అయితే ఈ కుజశనుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రతరమైనటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మేషరాశి నుంచి కూడా ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవించేటటువంటి రాశుల్లో కుంభరాశి, మీనరాశి, మేషరాశి, అలాగే సింహరాశి అష్టమ శనిగ్రహ దోషాన్ని, ధనుస్సు రాశి అర్ధాష్టమ శని దోషాన్ని, కన్యారాశి వారు వేధాస్థానంలో అంటే సప్తమ స్థానము, వివాహ స్థానము, వ్యాపార స్థానము అయినటువంటి రాశిలో 7వ రాశిలో ఈ కుజశనుల ప్రభావము చాలా చాలా తీవ్రతని ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. అయితే ఈ యొక్క శనిగ్రహ కుజగ్రహ దోషభూయుక్తమైనటువంటి దశలు, అంతర్దశలు ఎవరికైతే జాతకంలో జరుగుతున్నాయో, ఎవరైతే మేష వృశ్చిక రాశుల వారున్నారో, మకర కుంభరాశుల వారున్నారో, కుజనక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, శనిగ్రహ నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర జాతకులు, ఈ రాశులు, దశలు, అంతర్దశలు, ఇందాక చెప్పినటువంటి ఏలినాటి శనిగ్రహ దోషాలు, అష్టమంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావం, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి వారి యొక్క జన్మజాతకంలో ఏ విధమైనటువంటి దశలు, అంతర్దశలు కలుగుతున్నాయో ఆ ప్రభావం అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మానసిక వికారాలుగా. ఎందుకంటే గోచారం అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటి దోషాలని, మనసుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి విశేషాలని, ఈవెంట్స్ని సూచిస్తుంది. వాటిల్లో విద్య, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, సత్సంతానము, అట్లాగే వికారాలుగా గనక చూసినట్లయితే గనక భార్యాభర్తల మధ్య ఎడబాటు, కోర్టు సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మోసాలు, కష్టాలు, చెరసాలలు, ప్రమాదాలు, విద్యా విఘ్నాలు, వివాహ యోగం దగ్గర దాకా వచ్చి చెడిపోవటము, సత్సంతానం లేకపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి
తీవ్రతరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజశనుల యొక్క ప్రభావం వలన కలిగేటటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రాశుల వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ప్రమాదాలు చాలా ఎక్కువగా సూచించేటటువంటి ఇందాక చెప్పినవన్నీ కూడా రాశులు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ. ముఖ్యంగా వివాహానికి ఆటంకాన్ని కలిగించేటటువంటి గ్రహాలలో ఈ కుజుడు, శని, జాతకాలలో కుజదోషాలున్న, శని వలన కలిగేటటువంటి ఆలస్యము, ఇవన్నీ కూడా వివాహ ఆటంకాలని, వివాహంలో ఎడబాట్లని, ప్రభావాల్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగాలలో ఎవరికైనా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, ప్రమాదాలు అధికంగా జరుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు తీవ్రతరమైన, అసలు ఒక రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఆలోచనలు వలన అనారోగ్యం పాలవుతున్నా తప్పకుండా వీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తూ పూర్తిగా ఆ రాశి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం సూక్ష్మంగా తెలియజేసుకుంటూ, మరి వీరందరికీ ఉపశమనంగా ఉండటానికి ఏప్రిల్ 21వ తేదీ మరి మంగళవారం రోజున మృగశిరా నక్షత్రము, పంచమి, ఆదిశంకరాచార్య జయంతి రోజున నేను నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా హనుమాన్ చాలీసా పారాయణ, అట్లాగే హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి మన్యుసూక్త పారాయణము, కుజశనులకి సంబంధించినటువంటి దోషాన్ని హరించడానికి వారిద్దరికీ కూడా జపాన్ని ఆచరిస్తూ 21 రోజులు, మే 11వ తేదీ వరకు కూడా ఈ 21 రోజులు చక్కగా ఈ యొక్క జపతపాలను చేస్తూ మంజుసూక్తంతో స్వామివారిని ఆరాధిస్తూ, మే 12వ తేదీ మంగళవారము వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రము రోజున, అంటే శతభిష ఉంటుంది, తర్వాత పూర్వాభాద్ర వస్తుంది. కాబట్టి ఈ 12వ తారీఖు హనుమత్ జయంతి, హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి పుణ్య దినము కాబట్టి ఆ రోజున స్వామివారికి సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో హోమము, అట్లాగే మృత్యుంజయ పాశుపత హోమము, హనుమంతుడి యొక్క పాశుపత హోమము, ఎవరైతే నవగ్రహాలు పరంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ నవగ్రహ ఉపశమనం కలగడానికి నవగ్రహ హోమము, మహాగణపతి సుబ్రహ్మణ్య హోమము, అలాగే ముఖ్యంగా వివాహపరంగా ఎవరైతే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో, ఆలస్యాలు సూచిస్తున్నాయో వారికి వివాహం కావటానికి, వివాహమై ఎవరైతే విడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారో, కోర్టు పరమైనటువంటి సమస్యలు, అన్నదమ్ములైతే కనుక గృహ సంబంధిత సమస్యలు, కొంతమంది రియల్ ఎస్టేటర్స్ అయితే కనుక వ్యాపారాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతుగా మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రత్యేకించి నేను శ్రద్ధతో నేను చేస్తూ ఈ 12వ తారీఖున హనుమత్ జయంతి హోమాన్ని హైదరాబాద్లో విశేషముగా నేను ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా హోమానికి రావచ్చు. ఆ హోమ భస్మము ఎవరైతే నాకు గోత్రనామాలు ఇచ్చి వారి యొక్క సమస్యను తెలియజేస్తారో, అట్లాగే జాతకరీత్యా వారికి ఉన్నటువంటి దశలు అంతర్దశలు తెలియజేస్తూ వారి నక్షత్రము రాసి నాకు ఇస్తారో వారందరిది కూడా 21 రోజులు తృప్తిగా ఈ గ్రహ జపాలు, అట్లాగే దానికి సంబంధించినటువంటి హనుమంతుడి పారాయణ చేస్తూ ఆ రోజున విశేషమైనటువంటి హనుమంతుడి యొక్క సహస్రనామాలతో హోమాన్ని ఆచరించేటటువంటి సంకల్పం పూనుకున్నాను. కాబట్టి మరి మేషరాశి పర్యంతం మీనరాశి వారికి, ఏ రాశుల వారికి కుజశనుల యొక్క ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది, ఎవరికి లాభాన్ని కలుగజేస్తుందో తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఏప్రిల్ 21వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా గ్రహ గోచార స్థితిగతులను కనుక గమనించినట్లయితే ముఖ్యంగా వీరికి ఎదురుకుండా ప్రతిబింబించేటట్టుగా 2 పాపగ్రహాల యొక్క దర్శనం జరుగుతోంది కన్యారాశి వారికి. అటు చూస్తే కుజుడు, ఇటు చూస్తే శని, ఇద్దరు 2 కూడా తీక్షణమైనటువంటి తీవ్రకరమైనటువంటి ఎన్నో తీవ్ర ఫలితాలని మనకి అనుభవంలో తెచ్చేటటువంటి గ్రహాలు ఈ 2 గ్రహాలు కూడా. ఇవి సప్తమం అనేటటువంటిది ఒక రకంగా జన్మజాతకంలో లగ్నానికి సప్తమము మారక స్థానము, చంద్రుడికి కూడా సప్తమము మారక స్థానము. మారకము అంటే ఎన్నో వివిధ రకాలైనటువంటి సమస్యలని, స్ట్రెస్సుల్ని, ప్రతిబంధకాలని, అనుకున్న పనులు నెరవేరకపోవటము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి మరణతుల్యమైనటువంటి మారక
కారణభూతమైనటువంటి సమస్యల్ని మన కళ్ళ ముందు తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. అదే జన్మజాతకంలో దశలు అంతర్దశలు కూడా కుజశనులు అయ్యి జాతకంలో వాళ్ళు సరిగ్గా లేక ఇక్కడ కూడా సప్తమంలో ఉంటే మారక స్థానంలో అవసరమైతే అది మన యొక్క జీవితాన్ని కూడా మింగేసే ప్రమాదం ఉంది. మారక స్థానం అంత ఘోరమైనటువంటి స్థానం. ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఆహ్లాదంగా ఆనందంగా భార్యాభర్తలు కలిసో లేకపోతే బంధువులతో కలిసి చుట్టాలతో కలిసి ఏదో దూర ప్రాంతాలకు వెళ్తే అక్కడ శుభప్రదమైనటువంటి దేవతా దర్శనం అవుతుందని అనుకుంటారు. వెళ్ళేటప్పుడు జరగచ్చు, వచ్చేటప్పుడు జరగచ్చు. సమస్యలు మాత్రము చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రము నిద్రకు అవకాశం ఇవ్వకూడదు. ప్రయాణాలలో అధికమైనటువంటి ఫాస్ట్తో ప్రయాణాలని ఆచరించకండి. తొందరపడటం, కంగారు పడటం వలన ఒక్కోసారి కాలు కనుక్కునేటప్పుడు నీళ్ళల్లో జారిగోడ పడిపోయి మోచిప్పులు ఇరిగే ప్రమాదం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితి. ముఖ్యంగా భార్యాభర్తలు మాట్లాడుకునే సంభాషణలు జాగ్రత్తగా ఉండండి. కన్యారాశి వారు సంతానంతో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడకండి. ఊరికినే లేనిపోని అనుమానాలతో మాట్లాడే ప్రతి సందర్భంలో కూడా తప్పుల్ని వెతక్కండి. దాని ద్వారా కన్యారాశి వారికి సంతానపరంగా కానీ, కుటుంబపరంగా కానీ, భార్యాభర్తల పరంగా కానీ, బంధువులతో కానీ ఆకస్మికంగా ఎన్నో సమస్యలు మిమ్మల్ని ఉష్ణకోపంలోకి చూసే పరిస్థితి కనిపిస్తోంది. సంఘంలో మీరు పెంచుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఆవిరైపోయే ప్రమాదము కనిపిస్తోంది. ఎవరైతే వివాహానికి పూనుకున్నారో, వివాహం చేసుకోవాలని కానీ వివాహానికి సంబంధించిన చర్చలు చేస్తున్నా కూడా అవన్నీ కూడా ఫలించక నానా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క కన్యారాశి వారికి చేసే ప్రయాణాల్లో ఆటంకము, ఆర్థికపరమైనటువంటి వ్యాపారంలో ఆర్థికపరమైనటువంటి నష్టాలు కనబడటము, సహాయం ఎవరికో డబ్బులు ఇచ్చి చేస్తే లేదా వ్యాపారంలో భాగస్వామ్యంగా ముందు వెనక చూసుకోకుండా, జాతకంలో చూసుకోకుండా డబ్బులు పెట్టేస్తే పూర్తిగా ఆవిరైపోయి మీరు అవసరమైతే జైలుకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది ఈ యొక్క కన్యారాశి వారికి. వ్యాపారంలో నియమ నిబద్ధాలతో ప్రయత్నం చేయండి. నిబద్ధత ఉండాలి. నిర్లక్ష్యం పనికిరాదు. ఆలస్యము మహా డేంజరు. బద్ధకము అసలు పూర్తిగా మిమ్మల్ని నాశనం చేస్తుంది. అధికమైనటువంటి కోపము, ఆవేశము, ఆకస్మిక నిర్ణయాలు, నేను తీసుకుందే సరైన నిర్ణయం అని మాట్లాడినా సరే మీ సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. మీ కుటుంబంలో వాళ్ళ చేత కూడా చీ అనిపించేటువంటి పరిస్థితి కన్యారాశి వారికి కనిపిస్తుంది. కొంచెం ఓపిక, సహనం చాలా ప్రధానంగా ఉండండి. చేసేటటువంటి ఉద్యోగాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఉద్యోగాలు కూడా ఆవిరైపోయే ప్రమాదము, వ్యాపారం వైపు మనసు మరలటము ఇలాంటివి కూడా కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి. విద్యార్థులకి చదువు యందు నిర్లక్ష్యత ఏర్పడుతుంది. ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలి, ఇండియాలో ఏమీ లేదు అనేటటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. అక్కడ కొంచెం జాగ్రత్త వహించండి. ఒకవేళ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా మీ జన్మజాతకాన్ని సరైన గురువు చేత చూపించుకోండి. అట్లాగే కన్యారాశి వారికి ఏదైనా సరే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు ఎవరికో ఒకరికి, సంతానానికైనా సరే లేకపోతే అయిన వాళ్ళకైనా సరే. అన్నదమ్ముల మధ్య అయితే కూడా పొడ సరిగ్గా ఉండదు. ధన విషయంలో విపరీతమైనటువంటి గొడవ. ఏదైనా సరే వ్యాపార విషయంలో లేకపోతే గృహ సంబంధిత విషయాలలో అమ్మకాలు ఇలాంటివి జరిగినప్పుడు వారి మధ్య ధన విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగి జైలుకి వెళ్ళి న్యాయస్థానాలు చూడని వారు కూడా చూడాల్సి వస్తుంది. కాబట్టి కన్యారాశి వారు తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుతూనే ఉండండి 21 రోజులు. ఇందాక నేను చెప్పిన విధంగా మన పీఠంలో చేస్తున్నటువంటి ఈ కుజశనుల యొక్క జపాన్ని, అట్లాగే హనుమంతుల వారికి ప్రీతికరమైనటువంటి, ఎందుకంటే కుజశనులు ఇద్దరు కూడా హనుమంతుల వారి యొక్క, వీళ్ళిద్దరికీ అధిష్టాన దేవత హనుమంతుల వారు. కాబట్టి ఆయన యొక్క పూజని ఆయనకి ప్రీతికరమైనటువంటి మంజు సూక్తంతో జపిస్తూ మే 12వ తారీఖు హనుమత్ జయంతి రోజున విశేషమైనటువంటి హోమంతో వీరికి ఉన్నటువంటి ఈ 20 రోజులు కూడా దోషాలు కలగకుండా ఉండటానికి నేను చేసేటటువంటి ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములేకండి. మీ యొక్క గోత్రనామాదులతో పాటుగా మీ జన్మజాతకంలో దశలు అంతర్దశలు ఉంటే అవైనా సరే నాకు పంపించే ప్రతినిత్యము కూడా నేను చేసేటటువంటి ఆరాధనలో మీ యొక్క యోగక్షేమాలు కోరి చేసేటటువంటి ప్రయత్నంలో మీకు సర్వదా హనుమంతుడి యొక్క రక్ష మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. ఉపవాస దీక్షలు చేయండి. వివాహ విషయంలో ఎవరైనా ముందుకు వెళ్తే మటుకు తప్పకుండా అవరోధాలు ఎదురవుతాయి. దాని విషయార్థమై కూడా ఈ పూజ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కాబట్టి ప్రతి ఒక్కరు హనుమంతుల వారిని 20 రోజులు కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కోరితే ప్రపంచము బాగుంటుంది, ప్రపంచంలో మనం కూడా ఉన్నాం, మనం కూడా బాగుంటాం. జై శ్రీరామ్, జై హనుమాన్.